ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పార్టీ కార్యాలయంలో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఆ ఇసుక మాఫియాని అడ్డుకోండి అని చెప్పి తీర్పునివ్వటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది. స్వయాన హైకోర్టే ఇసుక మాఫియా అన్నటువంటి వాడారు అని అంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పటికైనా ఇసుకతోనే డబ్బులు 100 కోట్లు సంపాదించినటువంటి వ్యక్తులు ఇప్పటికైనా మాని ప్రజలకు ఉపయోగపడే విధంగా కన్స్ట్రక్షన్ పైన ఆధారపడినటువంటి వేలాది కార్మికుల దృష్ట్యా ఈ మాఫియాను మాని దాన్ని అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల పైన అధికార పార్టీలో ఉండి అన్ని రకాల విఫలమై ప్రజా సమస్యలు ఏవి కూడా చర్చకు రాకూడదు అనేటువంటి కుట్ర పన్ని వాళ్ళు చేసినటువంటి తప్పులను కవర్ చేసుకోవటానికి ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇవ్వకుండా తిరిగి ఏ రకంగా ఆ తప్పును ప్రతిపక్ష పార్టీ పైన నెపం నెట్టాలి అని చెప్పేటువంటి కుట్ర జరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఒకరొకరినిగా టార్గెట్ చేసి వాళ్ళను ప్రజలలో వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కుట్ర పని చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి కూడా ప్రతిరోజు సద్వినియోగం చేసుకొని ప్రతి అంశము ప్రజల వైపున ప్రజలకు రక్షణగా ఉండేదానికి కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందులపైన కానీ చర్చించడానికి మేమంతా కూడా వెళ్తే ఆ సబ్జెక్ట్ రానియకుండా ఎదురుదాడి సిద్ధాంతం నేర్పి దాన్ని కొత్త కొత్త కుట్రలు క్రియేట్ చేసి ఇటువంటి విధానాన్ని గతంలో ఎప్పుడు కూడా జరిగిండదు. ఉదాహరణకి మార్చి 18న రోజా గారికి సంబంధించినటువంటి అంశాలని ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియాకి లీక్ చేశారు. ఎడిటింగ్ చేసి అన్నట్టు ఆ రకంగా ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవాలు తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18వ తేదీనటువంటి జరిగినటువంటి ప్రొసీడింగ్స్ కాపీలు ఇవ్వండి అని చెప్పి అడగటం జరిగింది. అంతకు మునిపే కాళ శ్రీనివాసులు గారు ఎడిటింగ్ వీడియోస్ని రిలీజ్ చేసి ఇవి స్పీకర్ గారు మాకు ఇచ్చారు అని చెప్పి తనే స్వయంగా చెప్పారు. ఈ రకంగా మీరు ఇచ్చారు కదా మాకు ఆ వీడియోస్ ఇవ్వాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరినప్పుడు స్పీకర్ గారు తనకేం తెలియదు అన్నట్టుగా ఆ వీడియోస్ ఎట్లొచ్చాయో నాకు తెలియదు, నేను ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చేటువంటి వీడియోలు వాళ్లకు మీకు ఇస్తున్నాను అని చెప్పేటువంటి మాట మాట్లాడడం జరిగింది. ఇది బాగా గమనించాలి ప్రజలు. ఆ వీడియోస్ ఎలా బయటకు వచ్చాయి అని చెప్పి మేము ప్రశ్నిస్తే అది ఎవరో సెల్ ఫోన్లలోనో లేకపోతే ఐప్యాడ్లలోనో చిత్రీకరించవచ్చు అని ఆయన చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా 25 అడుగుల ఎత్తుల నుంచి క్లియర్గా, అంటే మామూలుగా సెల్ ఫోన్ రికార్డ్ చేస్తే వాయిస్ క్లారిటీ రాదు. ఆ రకమైనటువంటి రికార్డుని వీళ్ళే చేసినటువంటి రికార్డుని వాళ్ళు సోషల్ మీడియాలో రిలీజ్ చేసినటువంటి వీడియోని ఎవరో సెల్ ఫోన్లో చిత్రీకరించారని చెప్పి స్పీకర్ గారు అనటం ఎంతమాత్రం న్యాయం? ఈ రకంగా అన్ని వీడియోస్ని ఏవైతే వాళ్ళకి అవసరం ఉంటాయో ఆ వీడియోస్ని ఓడింగ్స్ని అన్నింటినీ కూడా ఎడిటింగ్ చేసుకొని కుట్రాపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సభ్యులందరినీ కూడా ఏదో రకంగా వాళ్ళ క్యారెక్టర్ని బదనాం పట్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి వీడియోస్కి సంబంధించినటువంటిది ఇద్దరికి రిలీజ్ చేసినప్పుడు మాకు రిలీజ్ చేసినటువంటి వీడియోస్ వేరుగా ఉన్నాయి. అదే సేమ్ డే ప్రొసీడింగ్స్ మేము అడిగినప్పుడు మాకు ఇచ్చినటువంటి వీడియోలు వేరుగా ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చినటువంటి వీడియోలు వేరుగా ఉన్నాయి. ఎన్నో రకాలు చూస్తే రోజా గారు మాట్లాడుతున్నటువంటి తీరుని అవి ఎప్పుడో గత సమావేశాలు అన్నీ కూడా దీంట్లో యాడ్ చేశారు. అదే కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి సమయంలో తన మాల వేసి స్వామి డ్రెస్సులో ఉన్నాడు, కానీ వాళ్ళు రిలీజ్ చూపించినటువంటి వీడియోలలో మామూలుగా ఉన్నటువంటి డ్రెస్సులో ఉన్నటువంటి వీడియోలు చూపించారు. అంటే ఏ రకమైనటువంటి కుట్ర ఇందులో దాగుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రొసీడింగ్స్ అడిగినప్పుడు వీడియోస్ ఇరు పార్టీలకు ఇచ్చినప్పుడు సేమ్ సిడీస్ ఇస్తారు, కానీ ఈ రకంగా వాళ్ళకి ఇచ్చిన వీడియోలు మాకివ్వకుండా మాకిచ్చినటువంటి వీడియోలు వాళ్ళకి ఇవ్వకుండా ఏదైతే వాళ్ళకు అవసరం వస్తుందో దేనైతే ఎడిటింగ్ చేసి వాళ్ళని ఏ రకంగా దుష్ప్రచారం చేయాలన్నటువంటి వాటిని మాత్రమే వాళ్ళకిచ్చి వాటిని ప్లే చేయించి మీడియాలో అన్నిట్లలో కూడా
ప్రజలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ప్రవర్తించింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసేటువంటి కుట్రలో భాగంగా ఇది జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ శాసనసభ్యులైనా కూడా ప్రతి ఒక్కరం నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి అంశాలపైన కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన కానీ స్పందించాలా అని చెప్పి మేము ఎంతో ఆశతో అసెంబ్లీకి వెళ్తే ఈ రకమైనటువంటి కుట్రాపూరితమైనటువంటి దాంట్లతో అసెంబ్లీ సమావేశాలు జరగనీకని అడ్డుకోవడమే కాకుండా మళ్ళీ దుష్ప్రచారం చేసేటువంటి విధానం. అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఇదే తీరు జరుగుతూ ఉంది. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలలోనే జగన్మోహన్ రెడ్డి గారు తను మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అబద్ధాలు అన్నటువంటి వర్డ్ వాడారు అని చెప్పి స్పీకర్ గారు మీరు అబద్ధాలు అన్నటువంటిది అన్పార్లమెంటరీ అవాస్తవాలు లేకపోతే సత్యదూరమైనటువంటి మాటలు అని చెప్పాలనంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అబద్ధాలు అన్నటువంటి వర్డ్ని వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. అదే రకంగా నెక్స్ట్ డే మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలలోనే యనమల రామకృష్ణుడు గారు లేచి ఆయన అన్నాడు ఆయన కూడా అన్పార్లమెంటరీ అని అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు వివరణ కూడా ఇవ్వడం జరిగింది.